హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను తృప్తిని. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ అండి, సండే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అనుకున్నాను, కానీ నిన్న ఇడ్లీ బ్యాటర్ ఉండిందండి నిన్నటిది. అది కొంచెం ఎత్తి పెట్టున్నాను ఫ్రిడ్జ్లో. ఇంకా నేను ఆలోచించాను, ఎప్పుడు ఇడ్లీ ఎందుకులండి, ఇలా చేసుకుంటే బాగుంటుందనేసి ఆకుకూరలు అన్నీ వేసి గుంట పొంగనాలు చేస్తున్నానండి. ముందుగా కొద్దిగా కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే చాలా మంచిది. ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా సన్నగా కొత్తిమీర కొద్దిగా, అలాగే ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు అండి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది, పెద్ద పెద్ద ముక్కలు కాకుండా. తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఒక పచ్చిమిరపకాయ, నేనైతే ఒకటి వేసుకుంటున్నాను. మీరు కారం తినేవాళ్ళు అయితే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేమైతే కారం చాలా తక్కువ తింటాం కాబట్టి మేము ఇంకొకటే వేసాను. అయినా మిరపకాయ చాలా ఘాటుగా ఉందండి ఒకటైనా కానీ. ఇప్పుడు ఒక క్యారెట్ పొట్టు తీసి శుభ్రంగా కడిగిన క్యారెట్ ఇలా తురుము పట్టుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కండి. అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అల్లం కూడాను తురుముకోవాలి సన్నగాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ అందులో వేసుకోవాలండి. ఇప్పుడు పాలకూర, నేనైతే పాలకూర వేస్తున్నాను. మీరు మునగాకైనా వేసుకోవచ్చు, మెంతికూర అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఆకుకూరలు వేసుకోవచ్చు, బచ్చల కూర కూడా వేసుకోవచ్చు అండి. పిల్లలకైతే మంచి పౌష్టిక ఆహారం అండి ఇది, మనకు కూడాను. ఎందుకంటే మనం డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదిను. ఇలా ఆకుకూరలన్నీ చేసుకుంటే అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఇలా వేసుకోవాలి, మంచిదిను. ఇంకా కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా చాలా మంచిది కదండి, అందుకు కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ ఒక బౌల్ వేసుకుని ఇడ్లీ బ్యాటర్ అండి. ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందులో కొద్దిగా బియ్యము, మినపప్పు, ఇడ్లీ రవ్వ కూడా వేసి మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి, తగినంత ఉప్పు. ఇప్పుడు నేను పోపు పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మీరు ఇందులో కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు పోపులోను. నేనైతే ఇవి మాత్రమే వేస్తున్నాను. ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏమీ వేయట్లేదండి. ఆవాలు, జీలకర్ర మాత్రం వేసాను. ఇప్పుడు బ్యాటర్ ఇలా అనేది కొంచెం గట్టిగా ఉంది, అందుకనేసి కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. కొద్దిగా ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు పొంగనాల పెనం వేడి ఎక్కాక అందులో పిండి వేసుకొని మూత పెట్టుకొని ఉడికించాలండి ఒక 5 నిమిషాలు. మరో పక్కన చూడండి, నేను ఉత్తప్పం కూడా వేసాను. ఇలా కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. 2 రకాలుగాను చూడండి. చక్కగా అస్సలకి పెనం కట్టుకొని లేదు. ఒకసారి చూసారా? ఇప్పుడు ఇవి మరో ఒకవైపు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టండి, లేకపోతే మధ్యలో కాలదు, మాడిపోతుంది. కింద మధ్యలో కాలదు. అలాగా రెడీ అయిపోయింది టిఫిన్. చూసారా? చక్కగా ఇస్తరాకులో, అరటాకులో కానీ వడ్డించుకొని తింటే అసలు రుచే వేరండి. మేమైతే ఎప్పుడు చిన్నప్పుడు మా అమ్మాళ్ళ ఇంట్లో గార్డెన్లో ఉండేవి, అరటాకులోనే తినేవాళ్ళం ఎక్కువ. లేదా మర్రి చెట్టు ఆకులు తీసుకొచ్చుకుని ఇస్తరాకులు కుట్టుకొని మరీ తినేవాళ్ళము. నేనైతే తిని చూస్తున్నానండి. చట్నీలు కూడా చేశాను 2 రకాలు. ఒకటి గ్రీన్ చట్నీ, ఒకటి పల్లీల చట్నీ చేశాను. చట్నీ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. నాకైతే సూపర్గా నచ్చిందని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.